హలో అండి, నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 days అయిందండి నైటీస్ వ్యాపారమే లేదు. ఎవరి కన్ను పడిందో ఏమో, నరుల దిష్టికి నల్లరాళ్ళే పగులుతాయన్నట్టు ఎవరి కళ్ళు పడినాయో ఏమో మా నైటీ షాప్ మీద. మేమైతే హౌస్లోనే అండి మా షాప్, కానీ ఇంట్లోనే పెట్టుకున్నాము. ఎందుకంటే షాప్ రెంట్ అవన్నీ కట్టేంత జరగదన్నమాట వ్యాపారము. ఎందుకంటే నైటీస్లో అంత పెద్ద మనకైతే ఆదాయాలు అయితే ఉండవన్నమాట శారీస్లో ఉన్నట్టు. అందుకని అయితే మేమైతే ఏ షాప్లో లేదండి, మీ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటే ఇంట్లోనే షాప్ రన్ చేసుకుంటుంటానండి. ఇంకా ఇక్కడైతే ఎవరి కన్ను పడిందేమో 10 days అయిందండి, వ్యాపారమే లేదనమాట. ఇంకా వ్యాపారం లేదు, క్లాత్లు ఇంకా మనకైతే సమ్మర్ వస్తుంది. సమ్మర్లో అయితే ఇంకా బాగా జరగాల్సింది మాకైతే. ఇంకా స్టార్ట్ అయింది కదండి సమ్మరు. ఇంకా జనవరి నుంచే ఇంకా మన కస్టమర్స్ అయితే బాగా వస్తుండే, పోయిన సంవత్సరం కానీ బాగా వచ్చినారు. ఇంక ఇప్పుడైతే ఇంకా లంచ్ టైం కదండి, ఇద్దరు పిల్లలు స్కూల్ కాడ నుంచి తీసుకొని వచ్చి ఇంకా భోజనం అయితే పెడుతున్నానండి. ఇంకా వీళ్ళిద్దరు అల్లరి అయితే అంతా ఇంత కాదనమాట. నేను ఇంట్లో వర్క్ చూసుకుంటా, ఇంకా వీళ్ళిద్దరిని చూసుకుంటా నేను హౌస్లోనే షాప్ అయితే రన్ చేసుకుంటున్నానండి. ఇంట్లోనే పెట్టుకున్నాను అనమాట నైటీ బిజినెస్. నేను ఫస్ట్ నుంచి అయితే ఇంట్లోనేనండి మేము బిజినెస్. ఇంకా నువ్వు నైటీలు అన్నావు ఏంటక్క, ఇదేదో సోప్స్ కానీ పెట్టినట్టున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇవైతే మా ఫ్రెండ్ అండి, ఆర్గానిక్ సోప్స్, షాంపూలు, ఆయిల్స్, ఇంకా హెన్న, సున్నపిండి అని చెప్పింది. నేనైతే స్టేటస్లో చూశానండి తను, అందుకని సోప్స్ తెమ్మని చెప్తే ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు కానీ తెమ్మని చెప్పారు. ఇంకా ఓన్గా తనే తయారు చేస్తుందండి ఇంట్లోనే. ఇంకా ఈ షాంపూ అయితే 400 అని చెప్పింది. ఏమైనా హెయిర్కి అయితే బాగా మంచిగా యూస్ అవుతుందని చెప్పింది. కానీ నేనైతే షాంపూ ఏం తీసుకోలేదు, ఓన్లీ సోప్ ఒక్కటి తీసుకున్నానండి. సోప్ అయితే 120 అనింది, తీసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ కానీ సోప్సే తీసుకున్నారు. అందరైతే ఫస్ట్ సోప్సే తీసుకున్నారండి, మళ్ళీ అవి వాడి చూసి ఇంకా తీసుకుంటామని చెప్పారు. ఓకేనండి, బాయ్.